భయ్య చూడండి, లాస్ట్ టైం ఎవరు అడిగారు అన్న, మనం పల్సర్ 220లో కానీ లేకపోతే పల్సర్ 150 లేటెస్ట్ మోడల్లో మనకి కింద ఇంజిన్ స్కూప్ వస్తుంది కదా, ఈ స్కూప్ అనేది ఎలా బిగించుకోవాలి మన ఓల్డ్ బండ్లకి అయితే అప్పుడు అడిగాడు. అప్పుడు మనకి బండి అందుబాటులో లేదు, ఇప్పుడు అదే బండి అందుబాటులో ఉంది కాబట్టి మనం ఈ బండి మీద అయితే చూడండి భయ్య, మనకి వచ్చేసి ఇక్కడ ఒక క్లాంప్ వస్తుంది, ఇక్కడ బాడీకి అయితే ఒక క్లాంప్ అయితే ఫిట్ అయింది. ట్యాచ్ ఆన్ చేస్తాను, ఓకేనా. చూడండి, ఒక చిన్న క్లాంప్ బాడీకి, ఓకేనా. ముందు ఇది ఏ లెవెల్కి రావాలనేది మనం ఏదైతే ఇంజన్ స్కూప్ ఉందో అదైతే ముందుగా ఫిట్ చేసుకుని ఎగ్జాక్ట్ పొజిషన్ పెట్టుకోవాలి. మనకి ఈ క్లాంపులు అనేది స్కూప్తో పాటు వస్తుంది. ఈ క్లాంపు అటుపక్క ఆ క్లాంప్ వస్తుంది, మళ్ళీ ఈ క్లాంప్ కానీ రావచ్చు ఒక్కోసారి. మెయిన్ ఈ 2 క్లాంపులు వస్తాయి, ఇది కానీ వస్తుంది, ఓకేనా. ఈ 3 క్లాంపులు వస్తాయి, మిగతా అటుపక్క ఒక క్లాంప్ ఆల్టరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్లాంప్ చూడండి, బాడీకి అయితే ఇక్కడ ఫిట్టింగ్ టైప్ అయితే ఒక క్లాంప్ పెట్టి బాడీకి వెల్డింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా దీన్ని అనేది స్కూప్కి అంటే బండికి పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా మనకు కరెక్ట్గా సరిపోయిన పొజిషన్ అనేది పెట్టి ఫిట్టింగ్ చేసుకొని ఒక టాకా వెల్డింగ్ టాకా వేసుకోవాలి. ఈ క్లాంప్ అయితే ఎగ్జాక్ట్గా బిగించాలి, మనకి ఆల్మోస్ట్ ఇది రెడీమేడ్గా వస్తుంది. ఈ క్లాంప్ పొజిషను అటుపక్క క్లాంప్ పొజిషన్ వేరువేరుగా ఉంటుంది చూసేదానికి. ఇది చూడండి, రైట్ సైడ్ క్లాంప్ వచ్చి ఇలా పైకి ఉంటుంది, ఓకేనా, రైట్ సైడ్ క్లాంపు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ క్లాంప్ కానీ చూసుకుంటే ఇలా ఉంటుంది స్ట్రైట్గా, అంటే బోల్ట్ కానించి పక్కనే ఇలా ఉంటుంది, ఓకేనా. ఆ క్లాంప్ వేరే, ఈ క్లాంప్ వేరే. ఇది కొద్దిగా చిన్నగా ఉంటుంది, బోల్ట్ పక్కనే బోల్ట్ ఉంటుంది, అక్కడ ఏంటంటే కొద్దిగా ఎల్ టైప్లో ఉంటుంది. దాని నెక్స్ట్ ఇంకో క్లాంప్ కానీ చూసుకుంటే ఇక్కడ బాడీకి బట్టి దీన్ని వెల్డింగ్ చేసుకోవాలి. ఈ స్క్రూకి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఎగ్జాక్ట్గా పట్టుకోవాలి. ఫస్ట్ ఈ క్లాంపులు అయితే బిగించుకునేయాలి. ఈ క్లాంపులు బిగించుకునేసి తర్వాత ఇది అనేది ఫిట్ చేసుకుని తర్వాత ఈ క్లాంపులు అనేది రెడీ చేసుకుని బాడీకి పెట్టి వెల్డింగ్ చేసుకుని మళ్ళీ దీన్ని తీసేయాలి. అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది. అయితే ఎవరు పడితే మెకానిక్ వాళ్ళు చేయలేరు, చేసిన మెకానిక్ కానీ ఖర్చు కొద్దిగా ఎక్కువే తీసుకుంటారు. లేదు మీకు ఓన్ టాలెంట్ ఉందని సరే చేయించుకోవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, మనకి ఈ క్లాంపు అటుపక్క 2 క్లాంపులు వస్తాయి, ఈ క్లాంపు అటుపక్క క్లాంపు. అంటే ఈ క్లాంపు వెల్డింగ్ చేసుకోవాలి, బాడీకి ఎగ్జాక్ట్గా రెడీ చేసుకొని. అది క్లాంప్ అయినా పర్లేదు, లేకపోతే మీరు అలాగా ఉండాల. ఈ క్లాంప్ అయినా, ఈ క్లాంప్గా రెడీమేడ్గా రాకపోతే మనం ఈ క్లాంప్ ఉంది కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒకే క్లాంపు లాక్కోవాలి. లేదు ఈ క్లాంప్ వచ్చిందంటే బాడీకి ఒక చిన్న క్లాంప్ వెల్డింగ్ చేయించేసి దానికి ఫిట్టింగ్ అయ్యి ఈ క్లాంప్ వచ్చి అడిగి ఎగ్జాక్ట్గా మనకి దీనికి అయితే ఫిట్టింగ్ అవ్వాలి. కొద్దిగా ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది, మెకానిక్ అయితే ఛార్జ్ కానీ ఎక్కువ తీసుకుంటాడు. అయితే కొంతమంది వీళ్ళంత వరకు మేము చేయలేము అని అంటారు, ఎందుకంటే అంత ఛార్జీలు మీరు ఇవ్వలేకపోయినప్పుడు ఏంటంటే మేము చేయలేము అంటారు. మీరు ఇచ్చేదాకా రెడీగా ఉంటే ఓకే అంటారు. ఇదే టోటల్గా ఇంజిన్ స్కూప్ ఫిట్టింగ్ గురించి అయితే మనం అయితే చేస్తాం భయ్య, ఛార్జింగ్ అదే లెవెల్లో ఉంటుంది. అది అంతా ఏందని అడగకపోతే ఆ టైమింగ్స్ బట్టి నేను ఉన్న బిజీని బట్టి అయితే ఒకసారి ఒక విధంగా తీసుకుంటాను, దాని గురించి ప్రాబ్లం లేదు. ఇది టోటల్గా వీడియో నచ్చింది, ఫ్రెండ్స్ ఛానల్ సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ, బై బై.